गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। భగవాను ఉపదేశారంలో 26వ శ్లోకంలో బోధిస్తున్నారండి. ఆత్మ సంస్థితి స్వాత్మ దర్శనం ఆత్మ నిర్భయాత్ ఆత్మనిష్టత. తాను తానుగా ఉండుటయే అనగా తన స్వస్థితిని గని అందు నిలిచి ఉండుటయే తన్నెరుంగుట యగును, లేక తన స్వరూపమును తెలియుట యగును. ఆత్మ ఐక్యానుభూతి వలననే ఆత్మనిష్ట కలుగుచున్నది. అట్టి తన్మయ నిష్టలో తాను రెండుగా భాషించుట ఎట్లు సాధ్యమగును? నిష్ట అనుభూతిలో జీవేశ్వర భేదము పూర్తిగా పోవునని తాత్పర్యము. భగవాను బోధిస్తున్నారండి. తాను తానుగా ఉండుటయే తన్నెరుంగుట అగును, లేక తన స్వరూపమును తెలియుట అగును. తాను తానుగానే అంటే ఏదైతే గురువు మన స్వరూపమని బోధిస్తున్నారో అలా ఉండగలిగితేనే అది తనను తాను తెలుసుకోవడం అటండి. అంటే మనం ఒకవైపు ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉన్నామండి. అందరం కూడా లోపల ఆనంద స్వరూపాన్ని స్వస్వరూపాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస అంటే ఆ తపన ప్రతి ఒక్క భక్తుడికి కలిగి ఉన్నాం. అది అయితే అది గురువు దయ వల్ల. గురువు ఏం చెప్తున్నారంటే తాను తానుగా ఉండుటయే. అంటే మనము ఆత్మస్వరూపమని, లేక సుఖస్వరూపము, ఉనికి స్వరూపము, మౌన స్వరూపము, శాంతి స్వరూపమని ఇలా గురువు మనకి అన్ని కోణాలలో మనకి బోధించారు. ఆ ఉనికి ఉండటం అనేది
ఎలా అనుభవంలో ఎలా ఉంటుందనేది మనకి అన్ని కోణాల్లో బోధించారండి నాన్నగారు. ఏది ఒక్కటి కూడా మనకిప్పుడు ఎవరైనా సత్పురుషులది కానీ ఎక్కడైనా దేని వ్యాఖ్యానం, భగవద్గీత వ్యాఖ్యానం కానీ, ఉపనిషత్తులది కానీ, లేక పురాణాలది కానీ, లేక వేదంది కానీ, ఏది విన్నా, బ్రహ్మసూత్రాలది కానీ ఏది విన్నా కూడా నాన్నగారు చెప్పనిదంటూ ఏమీ లేదండి. అయితే ఈ ఉపనిషత్తులో ఇలా చెప్పారు, ఈ వేదంలో ఇప్పుడు మనం ఈ ఉపనిషత్తు చెప్పుకుంటున్నామని అలా ప్రతిదీ కోట్ చెయ్యకపోవచ్చు నాన్నగారు. మాకంటే అవసరమైన చోట కోట్ చేశారు. ముండకోపనిషత్తు అని, మాండూక్యోపనిషత్తు అని, అలా వేదాలని, రామాయణం అని, భారతం అని ఇలా అన్నీ చెప్పారు నాన్నగారు. ప్రతిదీ ఎక్కడెక్కడ మనకు అవసరమో అక్కడెక్కడ కోట్ చేస్తూ చెప్పారు. కానీ ఆయన అనుభవమే అన్ని వేదాల ఉపనిషత్తుల సారము కాబట్టి మనకి ఈ సృష్టిలో బోధించనిదంటూ నాన్నగారు బోధించకుండా వదిలేశారు అంటూ ఏమీ లేదు. అంటే మనకు ఒక క్వశ్చన్ రావచ్చు, మనం ఎలా ఇలా చెప్పగలుగుతాము, మనం అన్ని చదువుకోలేదు కదా, ఏముందో మనకు తెలియదు కదా, ఎంత వాంగ్మయం ఉంది, ఎంత వేదము, ఎన్ని ఉపనిషత్తులు. ఎస్, మనం చదువుకోకపోవచ్చు, కానీ ఏదైనా మనం వింటున్నప్పుడు ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళాలని ఎవరికన్నా అనిపించి వెళ్ళినప్పుడు కానీ నాన్నగారి దగ్గర పొందకుండా కొత్తగా ఏదో ఒకటి అక్కడ పొంది వచ్చాము అనేదంటూ ఉండదండి. ఇది మట్టుకి ప్రతి భక్తురాలు తెలుసుకోవాలండి. ప్రతి భక్తురాలు ఒక్క గురువు సరిపోతారు మనల్ని తరింపజేయడానికి. అది సద్గురువు అండి. అనుభవాన్ని అనుభవిస్తూ అనుభవాన్ని మనకి పంచిపెట్టారు నాన్నగారు. కాబట్టి అండి ఇక్కడ గురువు ఏం చెప్తున్నారంటే, ఏవైతే ఉపనిషత్తులు ప్రతిపాదిస్తున్నాయో, దేనిని వేదం ప్రతిపాదిస్తుందో, దేనిని భగవద్గీత ప్రతిపాదిస్తుందో, ఏ అనుభవాన్ని పొందడానికి మానవుడు అంటే జీవుడు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడో ఆ స్వరూపం అండి. ఆ స్వరూపంగా ఉండగలగాలి. తానుగా ఉండటం అండి. వింటున్నాం, మనందరం ఉండటానికి తపిస్తున్నాం, కానీ ఉంటున్నామా అనేది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. ఇంకొకరికి మనల్ని జడ్జి చేయడానికి అవకాశము లేదు, చెయ్యలేరండి. ఒకవేళ వాళ్ళు చేసి మనకి ఏదైనా చెప్పినా కూడా, ఎవరన్నా మనల్ని జడ్జ్ చేసి అరుణ ఇలా ఉంటుంది అని ఎవరైనా జడ్జ్ చేసి చెప్పినా, అది అంటే జడ్జి చేయడం అనేది ఒక గురువుకే సాధ్యము. గురువు జడ్జి చేసి పైకి చెప్పరండి. గురువు ఎప్పుడు అరుణ నువ్వు ఇలా ఉన్నావమ్మా, ఇలా ఉండాలి అని ఎప్పుడు చెప్పరు. అలా ఎలాగైతే నేను ఉండాలి, ఏ అనుభవాన్ని అయితే నేను పొందాలని గురువు అనుకుంటున్నారో ఆ అనుభవము నా చేత అనుభవింపచేస్తారు, కానీ చెప్పరండి. నువ్వు బాగున్నావు, నువ్వు బాలేవు అని ఏమీ చెప్పరు. ఎవరు చెబుతారు? మనసు, జీవుడు జడ్జి చేసి ఎదుటి జీవుడి గురించి చెప్తుంది. అయితే వాళ్ళు జడ్జి చేసేటప్పుడు వాళ్ళున్న స్థితి నుంచే జడ్జి చేస్తారండి. ఇప్పుడు మనం మెట్లు ఎక్కుతున్నాం అనుకోండి, మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒకళ్ళు ఒక మొదటి మెట్టు మీద ఉండొచ్చు, ఒకళ్ళు 5వ మెట్టు మీద ఉండొచ్చు, ఒకళ్ళు చివరి మెట్టు మీద ఉండొచ్చు, ఒకళ్ళు పూర్తిగా ఎక్కి ఉండవచ్చు. అయితే వాళ్ళు ఎంత ఎత్తులో నిల్చున్నారో ఆ యొక్క దృష్టిలో అక్కడ ఏమి దృశ్యము కనిపిస్తుందో అది మాత్రమే చెప్పగలరు. అలాగే ఒకవేళ మనల్ని ఎవరైనా జడ్జి చేస్తే ఆ జడ్జిమెంట్ని విని మనం కంగారు పడక్కర్లేదండి. అప్పుడు మనకేం అర్థమవుతుందంటే, అనుభవము వాళ్ళకి ఎంతవరకు భగవంతుణ్ణి అనుభవిస్తున్నారో అది మాత్రమే వాళ్ళు చెప్పగలరు, అంతకు మించి చెప్పలేరు. నాన్నగారు అనేవారు చూడండి, ఇద్దరు గుడ్డి వాళ్ళు ఏనుగుని ముట్టుకొని, కొంతమంది ఒకడు చెవుల్ని ముట్టుకొని ఏనుగు చాటలాగా ఉంటుంది ఏనుగు అన్నారటండి. ఒకళ్ళు ఏనుగు కాళ్ళు ముట్టుకొని ఏనుగు స్తంభంలాగా ఉంటుంది అన్నారటండి. అలాగా ఒకళ్ళు ఏనుగు తోకని ముట్టుకొని ఏనుగు చిన్నగా ఉంటుందన్నారంట. ఏది నిజమండి అంటే ఎవరి దృష్టిలో వాళ్ళకి అది నిజమే, కానీ టోటల్ గా ఏనుగు స్వరూపం అది కాదు. అలాగే మనం భక్తులం అందరము కూడా
ఎంతో కొంత నాన్నగారు చెప్పిన అనుభవాన్ని ఇచ్చిన అనుభవాన్ని అనుభవింపజేస్తున్నారు నాన్నగారు మనతో. కానీ సంపూర్ణంగా ఎప్పుడైతే తనను తాను అనుభవిస్తాడో, ఏ భక్తుడు తన స్వరూపముగా ఉంటాడో అండి. స్వరూపంగా ఉండటం వేరు, స్వరూపం గురించి వినటం వేరు. అయితే ఎందుకు వినాలంటే వినగా 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 దానితో తాదాప్యం వస్తుందండి. ఆ గురువు వాక్కుతో తాదాప్యం వస్తుంది వినటం, శ్రవణం చేయటం వల్ల. అందుకే మన నాన్నగారు మనతోటి ఎక్కువ శ్రవణం చేయించారండి. అంటే అనుభవం పొందటానికి ఎంత అవసరమో అంత శ్రవణం చేయిస్తున్నారు మనతోటి నాన్నగారు. ఇక్కడ శ్రవణం అంటే ఇప్పుడు శ్రవణం చేస్తేనే వస్తుందా, వింటేనే వస్తుందా అని ఎవరైనా మనల్ని ప్రశ్నించవచ్చు. ఇప్పుడు మనకి అమ్మ గర్భంలోంచి పుట్టినప్పుడు మనకు ఏ పేరు లేదండి, ఏ పేరు లేదు మనకి. 21 రోజు బారసాల అయిన రోజు పేరు పెడతారు మనకి. ఆ పేరేంటి? 3 అక్షరాల శబ్దం అండి. 3 అక్షరాలు కలిపితే వచ్చే శబ్దం అది. అరుణ 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 అంటే అదొక శబ్దంగా మారి మన చెవులకు వినిపిస్తుంది. ఏమంటే మన పాపని 5వ నెల 6వ నెల వచ్చిన ఆ పేరు పెట్టినప్పటి నుంచే మనల్ని ఆ పేరుతో పిలుస్తుంటారు. మొదట్లో చిన్ని పాపకు తెలియదు అరుణ అని పిలుస్తున్నప్పుడు ఏమి శబ్దం వస్తుంది ఏంటని, ఆ చెవులతో వింటుంది అంతే. కానీ వినగా 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 ఒక రోజు అరుణ అంటే తల తిప్పి చూస్తుంది. అమ్మ అరుణ అనగానే తల తిప్పి చూస్తుంది. అప్పుడు అమ్మ మురిసిపోతుంది, నా బిడ్డ పేరు పెట్టి పిలిస్తే గుర్తుపట్టింది, అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుంది, పలుకుతుంది అని అమ్మ మురిసిపోతుందండి. ఇంకా అందరి చేత అలా పిలిపింపజేస్తుంది అమ్మ. అయితే ఆ పేరుతో మనకు విని 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 తాదాప్యం వస్తుంది, నా పేరు అరుణ అని. అలాగే ఇక్కడ మహర్షి భగవాన్ ఒక్క మానవుడికే కాదండి, మనం కుక్కకు పేరు పెట్టుకున్నా ఆ కుక్క కూడా శబ్దంతో, అంటే జీవ లక్షణము. జీవుడు అంటే పరబ్రహ్మ శక్తి అండి. ఆ పరబ్రహ్మ శక్తి ఎక్కడ ఉందో అక్కడ ఈ లక్షణం ఉందండి. శ్రవణము చేసి దానితో తాదాప్యము చెందే లక్షణము ప్రతి జీవుడికి ఉంది. కాబట్టి ఒక జీవుడు ఎక్కువ తక్కువ కాదండి ఈశ్వరుడి దృష్టిలో. కాబట్టి మనకు కూడా గురువు ఏం చేస్తున్నారంటే, అమ్మా నువ్వు నీ స్వరూపంగా ఉండు, పరబ్రహ్మముగా ఉండు. మొట్టమొదటి స్వరూపము అనగానే మౌనం అండి. కేవలం మౌనము స్వరూప లక్షణము. ఎందుకు మౌనం అంటే, ఇప్పుడు మనం సాధన ద్వారా అలవాటు చేసుకుంటున్నాం, చెప్పుకొని మన మనసుకి మనం బోధించుకొని, అరుణ నీకు అనవసరమే, నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, సృష్టి అంతా పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ చేతిలో పరమాత్మ సొత్తుగా ఉంది సృష్టి, నీ రూపము, నీ నామము, నీ గుణము, కాబట్టి నువ్వేమీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఊరక ఉండు, ఊరక ఉండని మనసును బుజ్జగించి ఊరక ఉంచుతున్నాం మనం. అంటే నాన్నగారిని చూపించి అలా ఉంచేస్తున్నామండి. అయితే ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, ఇలా నువ్వు గురువు చెప్తే ఊరక ఉండటము ఎందుకు అంటే, చేత కాక ఊరక ఉండటం కాదండి. ఒకవైపు జీవుడి యొక్క అంటే జీవుడు లేకపోవడం, స్వతంత్ర ప్రతిపత్తి అంటే స్వతంత్రంగా మసులుకోవడం జీవుడి చేతిలో లేదు, అది తెలుస్తుంది మనకి గురువు దయ వల్ల, గురువు అనుగ్రహం వల్ల. ఇంకొకటి ఏంటంటే, ఆ ఊరక ఉండటం వల్ల, మౌనంగా ఉండటం వల్ల మన జీవితం యొక్క ఏదైతే నా జీవితము, నేను, నాది అని అనుకుంటున్నామో దాంట్లో మనం కల్పించుకోకుండా ఉండటం వల్ల ఎక్కువ సుఖము, పరిమితులు లేని సుఖము, పరిమితులు లేని శాంతి, పరిమితులు లేని మౌనాన్ని అనుభవిస్తున్నాం అనేది మనకు అనుభవంలో తెలియాలి. ఒక్కసారి తెలిస్తే అది మనకు తెలుస్తుందండి. దీనికి నాకు చిన్నప్పుడు మేము ముగ్గురం సిస్టర్స్ అండి. అయితే మా అమ్మ ఏదైనా పనికి పిలిచేదండి. పెద్దదాన్ని నేను కాబట్టి అరుణ అనే పేరు వచ్చేది, చిన్నది కరుణ కాబట్టి నా నెక్స్ట్ కరుణ అని పిలిచేదండి. అరుణ కరుణ ఇలా రండి అని పిలిచేదండి. అయితే మా చిన్న చెల్లెలు కూడా పెద్దదే వయసు వచ్చాక అది ఏం చెప్పేదంటే, పెద్దవాళ్ళు 2 అక్కలు ఉన్నారు కదా, వాళ్ళని పిలుస్తుంది అమ్మ, ఆ పని చేయడానికి నేను కొంచెం గ్యాప్ ఇచ్చి వెళ్లకుండా ఉంటే
ఇద్దరు అక్కలు వెళ్ళిపోతారు, ఆ పని జరిగిపోతుంది. కాబట్టి అక్కలు వెళ్ళి పని చేయడం మొదలెట్టి ఆ పని వస్తుంది అన్నప్పుడు అది మెల్లగా వచ్చి అమ్మ పిలిచావా అని అడిగేదాన్ని. అప్పటికి పని అయిపోయేది అండి. అంటే నేను వెళ్లాల్సిన అవసరం లేదని దానికి తెలిసి, ఇద్దరు నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారని తెలిసి అది ఊరకుండేది అండి. అది బాహ్యంగా సోమర్తనం అవ్వచ్చు, లేకపోతే పని తప్పించుకునే లక్షణం అవ్వచ్చు, అది వేరు విషయం. కానీ తాను కదలేది కాదు. భగవాన్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, గురువాకు నువ్వు శ్రవణము చేసి ఎప్పుడైతే జీవుడి యొక్క ప్రమేయము ఎక్కడా అవసరము లేదు, పైగా జీవుడు కల్పించుకోకుండా ఉంటేనే సుఖము, ఆనందము, శాంతి అని జీవుడికి అర్థమయ్యి గురువు దయ వల్ల, గురువు అనుగ్రహం వల్ల కదలకుండా ఉంటాడో అప్పుడు తానుగా ఉండగలడు. పైగా భగవాన్ ఏం చెప్పారంటే, స్వస్వరూప అనుసంధానం భక్తి రీత్య విధీయతే అన్నారు భాషణాల్లో ఒక చోట. స్వస్వరూపాన్ని అనుసంధానం చెయ్యడమే భక్తి. స్వస్వరూపం ఏంటి? అరుణకి భగవాన్ అండి. భగవాను అరుణ స్వస్వరూపము. భగవాన్ని అనుసంధానం చేస్తూ ఉండు. ప్రతి సెకండు అనుసంధానం చేస్తున్నప్పుడు లోపలి నుంచి అనుసంధానం అంటే కలిసిపోవడము, కలుపుకోవడం అండి. అరుణ అనే చోట అరుణను మలిపేసి భగవాన్ అని పెట్టుకుంటే అది స్వరూప అనుసంధానం అవుతుంది. ఎందుకంటే మనకు రూపనామాలు లేని పరబ్రహ్మ తత్వము అనుభవంలో లేకపోయినా మనకి గురువు యొక్క రూపము, గురువు నామము, గురువాక్కు అనుభవంలో ఉంది, తెలుస్తూ ఉంది. కాబట్టి మన స్వరూపము, ఒక భక్తుడి యొక్క స్వరూపము ఏమిటి అంటే ఇమీడియట్ గా గురువు అండి. గురువు భక్తుడి యొక్క స్వస్వరూపము. అయితే గురువును అనుసంధానం చేస్తూ ఉంటే ఆ గురువు భక్తుడి యొక్క రూపనామం గుణము తీసేస్తాడు. అది పోయిన తర్వాత తన రూపనామ గుణాలు కూడా గురువే తీసేసుకుంటాడు. తీసేసుకున్నప్పుడు అప్పుడు పరబ్రహ్మ తత్వము, స్వస్వరూపము అనుభవంలో తెలుస్తుంది. అప్పుడు ఊరక ఉండటం జరుగుతుందండి. ఏమండి, తానుగా ఉండుటయే అనగా తన స్వస్థితిని కానీ అందు నిలిచి ఉండుటయా. ఫస్ట్ స్వస్థితిని గుర్తించు. స్వస్థితిని గుర్తిస్తే ఎంత సుఖము, ఎంత ఆనందము, ఎంత శాంతియో నాకు నేనుగా అనుభవిస్తే తప్పించి అది తెలియదండి. వినడం వల్ల తెలుస్తుంది. అనుభవంలో అండి మౌనమైపోతాము. ఇంకేది అవసరం లేదు. ఇది చాలు, ఈ మౌనం చాలు, ఈ శాంతి చాలు, ఈ సుఖం చాలు. ఇప్పుడు మనందరికీ ఏం తెలుస్తుంది? నేను భగవాన్ని తప్పించి, నాన్నను తప్పించి ఇంకేది పట్టుకోవాల్సిన అవసరము నాకు లేదు. జీవితము ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ లాగా ఏది నిర్ణయించి ఉందో అది జరిగి తీరుతుంది. దానికి సంబంధించి నా ప్రయత్నం అవసరం లేకుండానే జరుగుతుంది. కాబట్టి ఆ ప్రయత్నము లేకుండానే జరుగుతుంది అని గుర్తించే చోట ప్రయత్నం కావాలి. ఏం ప్రయత్నం అది? గురు స్మరణ మాత్రమే దానినిస్తుంది. గురు వాక్కును వినటం మూలాన్నే దాంతో పరబ్రహ్మము, నిర్గుణ పరబ్రహ్మ తత్వముతో రూపనామాలు లేని సుఖము, శాంతి, ఆనందము, డిపెండెన్స్ లేకుండా, ఆధారపడకుండా స్వతంత్రంగా ఆనందానుభూతిని అనుభవించే స్థితి కేవలం గురువు వాక్కుని శ్రవణము చేసి మననము జరిగి లోపల ఆ శ్రవణం చేయడం వల్ల ఇష్టం ఏర్పడుతుంది. ఇష్టం వల్ల మననం వస్తుంది. మననం వల్ల అనుభవం వస్తుంది. సో భగవాన్ అంటారు, ముందు గుర్తించు ఒక స్థితి. నాకు ఏది కావాలో, ఏది సరిపోతుందో, ఏది అనుభవించిన తర్వాత ఇంకేమీ అక్కరలేదో అలాంటిది నా హృదయములో నేనై నా భగవానుగా, నా నాన్నగా ఉన్నది అనే విషయం ముందు గుర్తించి అది గుర్తిస్తేనే నువ్వు
నిన్ను నువ్వు తెలుసుకోవటం జరుగుతుంది. అంతవరకు నువ్వెవరూ నీకు తెలియదు. ఒకవేళ నేను అరుణని అనుకున్నా, నేను దేహాన్ని అనుకున్నా, నేను మనసుని అనుకున్నా, అది నేను కానే కాదు. కాబట్టే గాఢ నిద్రలో నేను ఆనందంగా అన్నిటినీ వదిలేయగలుగుతున్నాను. ఏడుస్తూ వదిలేయట్లేదు. నేను కాదని తెలుసు కాబట్టే నేను గాఢ నిద్రలో ఆనందంగా అన్నిటినీ వదిలేస్తున్నాను. వదిలేసినప్పుడే నన్ను నేను అనుభవించగలుగుతున్నాను. ఇది మనందరికీ అనుభవంలో ఉన్న విషయమే. మహర్షి అదే చెప్తున్నారు. మన అనుభవాన్ని తీసే మనకి బోధిస్తున్నారు. పుస్తకం చదువమమ్మ. ఎంతటి గురువు అండి, ఎంత దయగల గురువు. బంగారు కొండ కదా మన గురువు. అరుణగిరి అంటే బంగారు కొండ అని ఎందుకంటామంటే మన దృష్టిలో బాహ్యంగా వ్యవహారంగా బంగారమే అన్నిటికంటే విలువైంది కాబట్టి. ప్రేమగల దయగల కొండ, ప్రేమగల కొండ అరుణగిరి అంటే, అరుణాచలేశ్వరుడు అంటే. ఇప్పుడు దీపం రాబోతుంది కదా, జ్యోతి వెలిగించుకుంటాం కదా. జ్యోతి అంటే చీకటిని పారద్రోలేది కదా. ఏమి చీకటి? అజ్ఞానం అనే చీకటిని, తెలియనితనము అనే చీకటిని పారద్రోలడానికి ఆత్మజ్యోతి అంటే గురువాక్కువే జ్యోతి మనకి. మహర్షి అంటున్నారు, స్వరూపము తెలియట. ముందు నువ్వు స్వరూపాన్ని తెలుసుకో. శ్రవణం చేసి అనుభవిస్తూ, ఒకవైపు శ్రవణం చేస్తూ, శ్రవణం చేసిన దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటూ ఆ స్వరూపాన్ని తెలుసుకో. ఆత్మ ఐక్య అనుభూతి వలననే ఆత్మనిష్ట కలుగుతుంది. ఇంకా భగవాన్ అంటున్నారు, ఆత్మైక్యానుభూతి అంటే ఆత్మతో కలిసి ఉండే అనుభూతి. ఒక అనుభూతి అంటే మాటలతో ఎలా చెప్తామండి? నాన్నగారు అనేవారు కదా, చక్కెర నోట్లో వేసుకుంటాము, తీయగా ఉంది అంటాము. తీపి ఎలా ఉందంటే అది ఎవరికి వాళ్ళు నోట్లో వేసుకున్నప్పుడే తీపి యొక్క అనుభూతి తెలుస్తుందండి. అలాగే ఆత్మ ఐక్య అనుభూతి. నాతో నేను కలిసి ఉన్నాను. ఎప్పుడు కూడా నేను దేనితో కూడా కలిసి లేనండి. నాతో నేనే కలిసి ఉన్నాను. నేను అనుకోవచ్చు, నేను ఒకరికి భార్యని, ఒకరికి బిడ్డని, ఒకరికి కోడల్ని, ఒకరికి తల్లిని, ఒకరికి అమ్మమ్మని, ఒకరికి నానమ్మని, ఒకరికి స్నేహితురాల్ని, ఒకరికి శత్రువురాల్ని, ఇలా ఎన్నన్నా నేను అనుకోవచ్చు. అనుకున్నప్పుడు కూడా నేను దేనితో కలిసి లేను. ఒకటి వ్యవహారంగా మనం చూస్తున్నాము. ఎవ్వరు మన జీవితంలోంచి వెళ్ళిపోయినా మన జీవితం ఏమీ ఆగిపోవట్లేదు, నార్మల్ గానే నడిచిపోతా ఉంది. అది బాహ్యమైన ఎగ్జాంపుల్. ఇంకా గాఢ నిద్రలోకి అందరితో విడిపోయి సుఖంగా వెళ్ళిపోతున్నాం, ఏడుస్తూ వెళ్ళిపోవట్లేదు. భర్తను పోగొట్టుకున్న భార్య కానీ, భార్యను పోగొట్టుకున్న భర్త, పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు, తల్లిదండ్రులు ఎంతో మందిని పోగొట్టుకున్న వాళ్ళు ఈ సృష్టిలో ఉంటారు. కానీ వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఏడుస్తారా అండి? ఏమంటే గాఢ నిద్రలో అందరూ మన చుట్టూ ఉన్నప్పుడు మనము ఇష్టానుసారంగా వాళ్ళను వదిలేసి మనం నిద్రలోకి వెళ్ళిపోతున్నాం కదా. ఇక్కడ మహర్షి ఏమంటున్నారంటే, ఎవ్వరితోనూ నువ్వు కలిసి లేవు. నేను కలిసి ఉన్నాను, నాకు మోహం ఉంది, నాకు ప్రేమ ఉంది, ఇలా నువ్వు అనుకున్నప్పుడు కూడా నీ రూపంతోటే నువ్వు కలిసి లేవు. ఇంకో రూపంతో నువ్వు ఎలా కలవగలవు? ఇంకో నామంతో కలిసి దేనితో కలిసి లేము మనం. నేనుతో కానీ, నాదులతో కానీ దేనితో కలిసి లేమండి. కలిసి లేమని ఎలా తెలుస్తుందంటే గాఢ నిద్రాస్థితి తెలుపుతుంది. స్వతంత్రంగా మనం ఉంటున్నాము గాఢ నిద్రలో. పైగా ఆ స్వతంత్రంగా ఉండటమే సుఖంగా ఉంది, విడిపోయి ఉండటమే. మహర్షి అంటున్నారు, నువ్వు ఇప్పుడు నీతో నువ్వే కలిసి ఉన్నావు, కానీ నువ్వు ఎవ్వరితో కలిసి లేవు. ఎంత బాగుందండి ఇది. ఆత్మైక్యానుభూతి. ఆత్మతో ఐక్యమయ్యి ఉన్నాము, అది అనుభూతి చెందు. ఇప్పుడు
ఇప్పుడు కావాల్సింది ఏంటంటే అనుభూతి చెందడం. ఇప్పుడు మన మనసులో జరిగేవి మనం అనుభూతి చెందుతున్నాం. దేహానికి వచ్చే సుఖ ప్రారంధము, కష్ట ప్రారంధము అనుభూతి చెందుతున్నాం. మహర్షి అంటున్నారు, అది ఎలా అనుభూతి చెందుతున్నావో జాగ్రత్త అవస్థలో గాఢ నిద్రని అనుభూతి చెందుతున్నప్పుడు అది ఆత్మ ఐక్యానుభూతి, అది ఆత్మనిష్ట. అయితే దాని గురించి నువ్వు ఏదన్నా ప్రయత్నం చెయ్యాలని మొదలు పెట్టినప్పుడు ఆ ప్రయత్నం ఎంతవరకు అంటే, నువ్వు ఇంతవరకైతే ఏదైతే ఉంది 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 నేను విడిపోవాలని అనుకుంటున్నావో భగవాన్ ఏమంటున్నారంటే, పిచ్చిదానా వెర్రిదానా, నేను నిన్ను దానితో కలపనే లేదు, నిన్ను ముడివేయలేదు. నేను నాన్నగారు ఇది చెప్పేవారండి మనకి. పశువుని కొట్టమంటారండి, పశువుల్ని కట్టివేసే ప్లేస్ ని. వాటి కోసం ఒకటి ఇంట్లో ప్లేస్ 10 పశువులు ఉన్నాయనుకోండి, 10 మట్లు పెట్టి తాళ్ళు కట్టేసి అవి ఎండకెండకుండా వానకి తడవకుండా వాడికి ఒక గుడిసెలాగా వేసి పెడతాం కదా అండి. అది పొద్దున్నే మేతకెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం పశువుల కాపరి వాటిని రిటర్న్ తీసుకొచ్చినప్పుడు అన్ని పశువుల్ని ఒకేసారి కట్టేయలేడు కదండి. అవైతే అలవాటు ప్రకారం దానిది ఏ ప్లేసో ఆ ప్లేస్ లోకి వెళ్ళిపోయి అది నిల్చుంటుందండి. ఆ మట్టు దగ్గర, ఆ కర్ర దగ్గర. దానికి ఆ కర్రకి తాడు ఉంటుంది, దాన్ని తీసి మెడకు పెడతాడు పశువుల కాపరి. ఒకటి తర్వాత ఒకటి పెడతా ఉంటాడు. ఒక రోజు ఏదైనా మరుపు వల్ల ఆ పశువుల కాపరి తాడు దాని మెడకు పెట్టకపోయినా ఆ పశువు అటండి పెట్టాడు అనుకుని అక్కడే పడుకొని ఉంటుందంట రాత్రంతా. మళ్ళీ పొద్దున్నే పశువుల కాపరి వచ్చి ఒక్క పశువుని అదిలించగానే అన్ని పశువులు లేచి నిల్చుంటే అన్నిటి తాళ్ళు విప్పుతుంటే గత రాత్రి దేనికైతే తాడు పెట్టలేదో ఆ పశువు అనుకుంటుందంట రాత్రి కట్టేశాడు, ఇప్పుడు వచ్చి విప్పేశాడు అనుకొని లేచి బయలుదేరుతుందటండి బేటకి. నాన్నగారు అన్నారు, మీరు కూడా బంధము భగవంతుడు పెట్టాడని అనుకుంటున్నారు, ఈశ్వరుడు మిమ్మల్ని దేహంతో బంధించాడని మీరు అనుకుంటున్నారు. అసలు మిమ్మల్ని దేహంతో ఈశ్వరుడు బంధించలేదు. ఎందుకు బంధించలేదంటే అరుణ అంటూ ఒకటి లేదండి. అది ఈశ్వరుడే ఈశ్వరుడి సృష్టిని సృష్టించుకొని ఈశ్వరుడే సృష్టిగా వ్యక్తమయ్యి తన సృష్టిని తాను, తన రూపాన్ని, తను సృష్టించిన రూపాన్ని, నామాన్ని, గుణాన్ని తానే నడుపుకుంటున్నాడు. అరుణ యొక్క అవసరము ఈశ్వరుడికి లేదు. నేను దేహంగా ఉంటాను, నేను దేహంగా ఉండను భగవానా, నేను దేహబుద్ధితో ఉండను, నేను దేహబుద్ధితో ఉంటాను అని అనడానికి నువ్వు సరిపోవు. ఎందుకంటే నువ్వు లేవు అక్కడ. ఏ జన్మలో అయితే నీకు వేషాలు తొడగడం మానేద్దామని నిర్ణయించుకుంటాడు, ఇంకా ఈ బొమ్మ ఆటను ఆపేద్దాము, ఈ బొమ్మ తొడిగి ఇంకా నేను వేసుకోనని అనుకుంటాడో ఆ జన్మలో ఈ జీవుడి ఆట ఆగిపోతుంది అంతే. వాడు కర్మచక్రం నుంచి వాడిని బయట పడేస్తాడు. గురువుగా వచ్చి వాడికి బోధ చేసి అమ్మయ్య నేను లేను ఉన్నది పరమాత్మే అనే బుద్ధిని వాడికి ప్రవేశపెడతాడు. అంతే, పెట్టినట్టు నటిస్తాడు. అసలు ఉంటే కదండి ఇదంతా ఒక లీలా నాటకము, నటన సూత్రధారి అండి ఈశ్వరుడు, నటన సూత్రధారి. ఇది ఈశ్వరుడి నటన అని ఎప్పుడైతే భక్తుడికి అర్థమవుతుందో అప్పుడు మాత్రమే ఆత్మ ఐక్యానుభూతి వాడికి కలుగుతుందండి. ఊరక ఉండేది. అట్టి తన్మయ నిష్టలో తాను రెండుగా భాషించుట ఎట్లు సాధ్యమగును. అట్టి తన్మయ నిష్టలో అంటే తనువును మరిచిపోయే స్థితి తన్మయ స్థితి. తనువును చూపించే మనస్సుని మరిచిపోవడం అంటే ముద్దగా అయిపోవడం అండి. విడిగా చూడకపోవడం ఉంటది. వాడికి తలంపు వస్తుంది, వాడికి దేహం ఉంటుంది, వాడికి ఏదో ప్రారంభం ఉంటుంది, కానీ దానిని విడిగా చూడడు. అంతా ఒకటే ముద్దగా చూస్తాడు, ఏకంగా చూస్తాడండి. అది తన్మయ స్థితి.
అక్కడ తన్మయ స్థితిలో అరుణ భగవాన్ ఇద్దరు ఉండరే, ఒక్క భగవానే ఉంటాడు. అంటే అర్థం అవ్వడం కోసము భగవాన్ పేరు చెప్పుకోవాల్సి వస్తుందండి. అదంట నిష్ఠ అంటండి. నిష్ఠ అంటే చలనము లేని అచలమైన స్థితి. అది అట్టి తన్మయ నిష్ఠలో తాను రెండుగా భాషించుట ఎట్లు సాధ్యమగును. నీకు భగవానే రెండో వేషం వేసుకోడండి. ఇక్కడ మనం భగవాన్ వాక్కుని అర్థం చేసుకోవాలండి. భగవాన్ అభయం ఇస్తున్నాడు. ఎప్పుడైతే నీ స్వరూపాన్ని తెలుసుకొని నువ్వు ఎరుకలో అనుభవిస్తూ ఉంటావో అప్పుడు రెండోది అసలు భగవంతుడే పరబ్రహ్మమే అరుణని చూపించడు. అరుణకు చూపించడు. అరుణ ఉనికి పోతుందండి. నేను భగవాను మొదట్లో అండి అడుక్కునేదాన్ని, ప్రేయర్ చేసుకునేదాన్ని, భగవానా లైట్ నీ చేతిలో ఉంది, నీ ఒళ్ళో నేను కూర్చున్నాను. అంటే అదొక భావన అండి. అదంతా అజ్ఞానమే అవ్వచ్చు, కానీ ఆ భావనని ఇచ్చిన వాడు కూడా నాకు భగవానే అండి. అండి భగవాన్ చేతిలో లైట్ ఉంది, భగవాన్ ఒళ్ళో నేను కూర్చున్నాను. లైట్ నీ చేతిలో ఉంది కదరా తండ్రి, ఇప్పుడు లైట్ నువ్వు నా మీదేసావు అనుకో, నాకు నేనే కనిపిస్తాను, అరుణే కనిపిస్తుంది. నువ్వు లైట్ నీ మీద వేసుకున్నావు అనుకో, అప్పుడు చీకటిలో భగవానుడిలో అరుణ కూర్చొని ఉంది, చీకటిగా మొత్తం చీకటిగా ఉంది. అప్పుడు భగవాన్ చేతిలో ఉన్న లైట్ భగవాన్ అరుణ మీద వేస్తే అరుణ కనిపిస్తుంది. అలా కాకుండా భగవాన్ తన మీద లైట్ వేసుకుంటే అరుణ ఎవరిని చూస్తుంది? భగవాన్ని చూస్తుంది. అలా భగవాన్ని చూసి 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 అరుణ కరిగిపోతుంది. భగవాన్ ఉనికిని గుర్తించి అరుణ కరిగిపోతుంది. అరుణకు అంటే కరిగిపోవడం అరుణకు తెలుస్తుంది, అరుణ భగవాన్ ఇద్దరు లేరు, ఇక్కడ ఉన్నది కూడా భగవాన్ స్వరూపమే, భగవానే. ఎందుకంటే ఆ దైవీ సంపద అరుణని, భగవాన్ సంపద అరుణలో మొత్తం అరుణలో నిండిపోతుంది. నెగిటివ్నెస్ అరుణలో పోతుంది. అది ఆ పోతేనే, ఆ పోవడం వల్లనే అరుణ కరిగిపోతుందండి. అది ఒక ప్రాసెస్, అది జరుగుతుంది. అది ఎవ్వరిలో జరగకుండా ఉండదు, అది జరుగుతుంది. ఆటోమేటిక్ డివైన్ యాక్షన్. అది సుప్రీం కోర్టు తీర్పు. ఏ భక్తుడైతే గురువుని అన్లిమిటెడ్ గా ప్రేమించగలడు, బేషరతుగా అన్కండిషనల్ లవ్ గురువు పట్ల ఉంటుందో వాడికి అక్కడ ఈ ప్రాసెస్ జరిగి తీరుతుందండి. వాడికి ఏమీ అవసరం లేదు కాబట్టి వాడు కరిగిపోవాల్సిందే, కరిగి తీరుతాడంతే. అట్టి తన్మయ నిష్టలో తాను రెండుగా భాషించుట ఎట్లు సాధ్యమగును. నిష్ట అనుభూతిలో జీవేశ్వర భేదము పూర్తిగా పోవునని తాత్పర్యము. భగవాన్ ఇంకా ఏం చెప్తున్నారంటే ఆ నిష్ట అనే అనుభూతిలో అంటే లోపల నుంచి గైడెన్స్, ఫౌంటైన్ లోంచి వాటర్ ఎలా పొంగుతుందో, ఇప్పుడు ఆ బోర్ తవ్వినప్పుడు ఆ అడుగున వాటర్ చాలా ఉందనుకోండి, అబండెంట్ గా అసలు అవసరానికి మించిన వాటర్ ఉందనుకోండి, ఆ బోర్ పంపులోంచి అలా బయటికి తన్నుకొని వచ్చేస్తుందండి. వాటర్ రావడమే కాదు, పైకి ఆకాశంలోకి ఎంతో ఎత్తుకు వెళ్ళిపోతుంది. ఆ ఫోర్స్ అలా ఉంటుంది అండి. భగవాన్ని గుర్తించిన భక్తుడు తన గురువుని తన స్వరూపంగా తన హృదయంలో తానుగా గుర్తించిన భక్తుడికి అసలు లోపల నుంచి గైడెన్స్ వస్తుంది. మౌనం 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 మౌనం, ఊరకు ఉండు. నేనున్నాను కదా, నీకు నేను ఉన్నాను కదా. దేంట్లో ఉన్నాడండి? చిన్న పనిలో గుండు సూది అందియడం దగ్గర నుంచి, అంటే గుండు సూది నా పక్కకు ఉందనుకోండి, నేను చెయ్యి చాపితే అందుతుంది అనే దూరంలో గుండు సూది ఉందనుకోండి,
అప్పుడు కూడా గురువు ఏం చెప్తారంటే, అరుణ నువ్వు చెయ్యి చాపే అవసరం లేదు, గుండు సూది నీకు ఇస్తాను అవసరం ఉంటే, అరుణకి అవసరం ఉంటే అండి. అలాగే ఆ గుండు సూదిని అందించడం దగ్గర నుంచి మోక్షాన్ని ఇచ్చేంత వరకు, మోక్ష సుఖం అంటే ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, రెండోది లేదు అనే స్థితి అరుణ చేత అనుభవింపజేసేంత వరకు కూడా నేనున్నాను కదా, నేనున్నాను కదా, నేనున్నాను కదా అనే ఎరుకను గురువు సప్లై చేస్తాడు. అట్టి స్థితిలో నీకు రెండు ఎలా కనిపిస్తుంది, ఎలా అనుకోగలవు, కర్తృత్వ భావన ఎలా వస్తుంది నీకు? నేను చేస్తున్నాననే భావన నీకు ఎలా కలుగుతుంది? నీ ప్రమేయము లేకుండానే సృష్టి కార్యము జరిగిపోతా ఉంటే, పైగా ఏమి ఒక స్థితి వచ్చాక ఏమీ జరగట్లేదు, ఏమీ జరగట్లేదు. ఇంకా భగవాన్ చెప్తారు 27వ శ్లోకంలో, జ్ఞానవర్జిత జ్ఞానహీన చిత్ జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరం. అప్ప చెప్తున్నారండి, జ్ఞానము అజ్ఞానము లేని బోధంబే జ్ఞానమగును. అనగా తెలియుట తెలియమి లేని, తెలియుట తెలియమి రెంటిని అతిశయించిన తెలివి ఏది కలదో, లేక ఏ తెలివి యందు ఒక దానిని తెలియుట కానీ వేరొక దానిని తెలియమి కానీ లేదో ఆ తెలివియే జ్ఞానమనబడును. సమస్తమునకు అతీతమై సర్వాత్మకమై వెలియు ప్రజ్ఞానమును తెలుసుకొనుటకు వేరు వస్తువు ఏది ఉంది, ఏదియును లేదు. అనగా సర్వలోకానుభవములందును వేరువేరుగా విషయము దానిని తెలుసుకొను జ్ఞానము భాషించును. ఆత్మానుభూతి యందు ఆత్మయే విషయమైపోవుచుండ దానిని తెలుసుకొను వేరు జ్ఞానము ఎచ్చటి నుండి వచ్చును అని తాత్పర్యము. అందువలననే ఆత్మానుభూతి అనిర్వ్యాజ్యము, త్రిపుటి విభాగమే కదా నిర్వచనమునకు ఆధారము. ఇంకా భగవాన్ చెప్తున్నారండి, మహర్షి భగవాన్ బోధిస్తున్నారు, జ్ఞానము అజ్ఞానము లేని బోధంబే జ్ఞానమగును. ఇది అజ్ఞానము, ఇది జ్ఞానము అని నువ్వు విభజించుకోను వీలు లేని స్థితి జ్ఞాన స్థితి అట, జ్ఞాన అనుభవ స్థితి. ఇది అరుణ, ఇది భగవాన్, ఇది అరుణది, ఇది భగవాన్ది. ఇప్పుడు మనము అరుణాచలము శివుడి స్థానము, భగవాన్ స్థానము, రమణ స్థానము, రమణాశ్రమము, రమణ స్థానము, సమాధి మందిరం, భగవాను, ఇలా మన మనసుకి బాహ్యంగా గుర్తిస్తున్నాం. కానీ ఈ దేహము ఎవరిదండి? ఇది రమణ స్థానము కాదా? కాకపోతే భగవాన్ ఎక్కడ ఉన్నట్టు? నీకు దూరంగా ఉన్నట్టే కదా. నువ్వు ఎందుకు గుర్తించవు అంటే, మనమేమంటామంటే ఈ దేహములో ఎంతో అపరిశుభ్రత ఉంది, ఈ దేహములో ఎంతో, ఈ మనసులో ఎన్నో వాసనలు ఉన్నాయి, ఇలాంటి అపరిశుభ్రమైన దానిని భగవానుగా నేను ఎలా గుర్తించగలను? భగవాన్ అంటే పూర్ణ పవిత్రత కదా అని మనకు అనిపిస్తుంది. కానీ ఒక్క విషయం అండి, అమ్మ ఒకరికి భార్య అయినప్పుడు ఆ భార్యలో నెగిటివ్నెస్ ఉండొచ్చు. అమ్మ ఒకరికి కోడలైనప్పుడు దాంట్లో నెగిటివ్నెస్ ఉండొచ్చు. అమ్మ ఒకరికి బిడ్డ అయినప్పుడు దాంట్లో నెగిటివ్నెస్ ఉండొచ్చు. ఆ పాత్రలో, ఆ జీవుడి పాత్రలో నెగిటివ్నెస్ ఉండొచ్చు. కానీ ఒక తల్లికి అమ్మైన, ఒక బిడ్డకి అమ్మైనప్పుడు ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు బుద్ధి తెలిసేంత వరకు, తెలియక ముందు వాడికి అండి అమ్మలో నెగిటివ్నెస్ వాడు చూస్తాడా? వాడు అంటే పసిపిల్లలు భగవంతుడితో సమానం అంటారు కదా, అలాగా అంత పసితనంలో అమ్మలో నెగిటివ్నెస్ చూడడు. ఒకవేళ ఆ జీవుడిలో నెగిటివ్నెస్ ఉన్నా అది పిల్లల దగ్గర వ్యక్తము కాదు. మీరు బాగా అర్థం చేసుకోండి.
అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే కుపుత్రుడు ఉండొచ్చు, ఒక చెడు కొడుకు ఉండవచ్చు, కానీ చెడు తల్లి ఉండదు. కొడుకు తల్లిలో బుద్ధి తెలిసిన తర్వాత చెడు చూస్తాడేమో, కానీ తల్లి మాత్రము కొడుకులో ఎప్పుడూ చెడు చూడదు. తన బిడ్డలో, అది స్త్రీ కానీ పురుషుడు కానీ, తన పిల్లల్లో తల్లి ఎప్పుడు చెడు చూడదండి. అందుకే కుమార్తె ఈ సృష్టిలో, వేదం చెప్పిన వాక్కు ఇది, కుమార్తె ఉండదు. ఇది భగవంతుడు చెప్పిన మాట. చెడు తల్లి అంటూ ఈ సృష్టిలో ఉండదు. అలాగే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే మన దేహంలో అపరిశుభ్రత ఉంది, మన మనసులో అపరిశుభ్రత ఉంది అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ దేహం ఎవరి స్వరూపము? భగవాన్ స్వరూపం. ఈ మనసు ఎవరు సృష్టించారు? భగవాన్ సృష్టించారు. అరుణ ప్రశ్నించుకుందనుకోండి, భగవాన్ సృష్టిలో చెడు ఉంటుందా? భగవాన్లో చెడు లేనప్పుడు, భగవాన్లో అపరిశుభ్రత లేనప్పుడు, భగవాన్లో కల్మషం లేనప్పుడు అరుణలో ఇవన్నీ ఉంటాయా అంటే మనకెందుకు కనిపిస్తున్నాయంటే నువ్వు భగవాన్గా గుర్తించట్లేదు, అరుణవిగా నావిగా గుర్తిస్తున్నావు, అందుకని నీకు కనిపిస్తున్నాయి. కానీ ఎప్పుడైతే తల్లివిగా గుర్తించావో నీకు తల్లి పట్ల చెడు ఎలా కనిపిస్తుంది? చాలా మంది అమ్మను దేవుడిలాగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. దేవుడు లేడనేవాడు ఉండొచ్చు ఈ సృష్టిలో, కానీ అమ్మ లేననేవాడు ఉండడు కదా. నాస్తికుడు ఉండొచ్చు, కానీ నాస్తికుడికి కూడా మా అమ్మ అని చెప్తాడు కదా. ఏమండి, అంత తల్లి ప్రేమ ఉన్న కొడుకే అమ్మలో నెగిటివ్నెస్ చూడడే. మరి మనకి గురువు ప్రేమ లేదా? మనము ఈ గురువు సృష్టిని నెగటివ్ గా ఎలా చూస్తాము? దోషాలు ఎందుకు కనిపిస్తున్నాయి అంటే మీరు ప్రశ్నించొచ్చారునా, మీలో వాసనలు లేవా? మీ దేహంలో అనారోగ్యము లేదా అంటే ఉండొచ్చండి, ఉండొచ్చు. అది పూర్వజన్మ కర్మ ఫలితాన్ని బట్టి అది అనుభవిస్తుంది. కానీ అవి నాకు నా భగవాన్ గుర్తించడానికి అవి అడ్డు రావట్లేదు. అంటే భగవాన్ గ్రేసు, భగవాన్ బోధ ప్రతినిత్యము నేనే. ఏదన్నా వీక్నెస్ ఉండొచ్చు, ఉంటే ఏముంది? ఆ వీక్నెస్ కి సంబంధించిన ప్రారంధము, ఆ వీక్నెస్ ఆచరించడం వల్ల వచ్చే నష్టము అరుణ దేహము మనసు అనుభవిస్తాయి. కానీ నా భగవాన్ ఎప్పుడు నాతోనే ఉంటాడు కదా. నేను నా భగవాన్ని కోల్పోను కదా. భగవాన్ అడుగుతారండి, ఏమైంది అంటే ఆ ఏమైంది అనే క్వశ్చన్లో ఇప్పుడు కూడా నేను నీతోనే ఉన్నాను కదా. అంతే, ఆ నాతోనే భగవాను ఉన్నారు అనే అది రాగానే అండి వెంబడే ఆ ఏమైంది అనే దాంట్లో వెంబడే ఏమీ కాలేదు భగవానా, ఏమీ కాలేదు. అంటే అక్కడ ఐక్యత అండి, ఆ నిష్ఠ, ఆ చెదరని తనము. అదంతా ఎందుకు జరుగుతుందంటే ఏమో తెలియదండి. ఎందుకు జరుపుతారంటే ఏమో తెలియదు. మహర్షి అంటారు, జ్ఞానము అజ్ఞానము లేని బోధంబే జ్ఞానమగును. నాకు తెలుసును నాకు తెలియదని ఏమీ అనుకోకు. అలా అనుకునేవాడు అబద్ధమే, ఇలా అనుకునేవాడు తెలుసును అనుకునేవాడు ఒకవేళ నిజంగా తెలిస్తే కనుక, అనుభవంలో ఉంటే ఏమీ అనుకోడు, ఉంటాడంతే. అండి చీకటిని సృష్టించిన వాడు భగవంతుడే, వెలుతుర్ని సృష్టించిన వాడు భగవంతుడే అండి. అంటే సూర్యుడిని అపరిమితమైన వెలుతురుతో సృష్టించిన భగవంతుడు, చంద్రుణ్ణి సృష్టించిన వాడు లిమిటెడ్ వెలుతురుతో, అది వేడిగా ఉంటే ఇది చల్లగా, ఇలా సృష్టించిన వాడు భగవంతుడే. అయితే చంద్రుడు పగలు కూడా ఉంటాడు, పగలు కూడా చంద్రుడు ఉంటాడు. చంద్రుడి యొక్క వెలుతురు సూర్యుడి నుంచే పగలంతా చంద్రుడు చార్జ్ అయిపోయి సూర్యుడు లేనప్పుడు చంద్రుడు వెలుగుతాడటండి.
అలాగే మనము కూడా పగలు కూడా జాగ్రత్త అవస్థలో కూడా కోటి సూర్యుల కంటే ప్రజ్వలిల్లే అంటే అంత జ్ఞానము, అంత వెలుతురు, అంత సుఖము, అంత శాంతి, అంత ఆనందంతో మన హృదయంలో స్వరూపంగా ఉండే నా పరబ్రహ్మము, నా భగవాను, నా నాన్న ఇప్పుడు కూడా ఈ పగలు చంద్రుడు ఎలా ఉంటాడో ఇప్పుడు కూడా ఉన్నాడు. అయితే ఆ చంద్రుడు అరుణైతే సూర్యుడు భగవాను, చంద్రుడు మనస్సు అయితే సూర్యుడు పరబ్రహ్మము. ఇప్పుడు ఏ భక్తుడికైతే ఈ విషయం అర్థమైందో, గురువు బోధిస్తున్నప్పుడు, గురువాక్కు శ్రవణం చేస్తున్నప్పుడు ఆ చంద్రుడు ఎలాగైతే వెలుతురుని సూర్యుడు నుంచి తీసుకుంటాడో అలాగా హృదయములో ఉన్న గురువును గుర్తించి ఆ వెలుతురుని, ఆ శక్తిని ద్వారానే జీవుడు, ఆ చంద్రుడు రాత్రిపూట వెలుతురునిచ్చినట్టు జీవుడు అజ్ఞానంలో జీవుడికి నేను అరుణగా తోస్తా ఉంది, నేను అరుణను అనిపిస్తా ఉంది. చంద్రుడు అనుకున్నాడు అనుకోండి, నేనే సూర్యుడి కంటే ఎక్కువ వెలుతురునివ్వగలను, నేనే స్వతంత్రంగా వెలుతురునిచ్చే శక్తి నాలో ఉందనుకుంటే సాధ్యమా? సైన్స్ చెబుతా ఉంది, పురాణాలు చెబుతా ఉన్నాయి, సూర్యుడి నుంచే చంద్రుడు వెలుతురు తీసుకుంటాడు. సూర్యుని గుర్తించినప్పుడు సూర్యుడి వెలుతురులో చంద్రుడు కనిపించడు. అలాగే ఏ హృదయంలో అయితే గురువు స్వరూపంగా గుర్తింపు జరుగుతుందో, కర్తగా గుర్తింపు జరుగుతుందో, ఉనికిగా గుర్తింపు జరుగుతుందో ఆ హృదయంలో అరుణ భాషించదు. మనస్సు ఉంటది కానీ భాషించదు. పగటిపూట చంద్రుడు ఉంటాడు కానీ చంద్రుడి అవసరం ఉండదు, ఎవరికి అవసరం ఉండదు లోకానికి. అలాగే నేను ఒకదానిని వేరుగా ఉన్నాననే బుద్ధి కానీ దేహ బుద్ధి కానీ అవసరం ఉండదు హృదయంలో గురువుని గుర్తించినప్పుడు. తెలియుట తెలియమి రెంటిని అతిశయించిన తెలివి ఏది కలదో, లేక ఏ తెలివి యందు ఒక దానిని తెలియుట కానీ వేరొక దానిని తెలియమి కానీ లేదో ఆ తెలియే జ్ఞానం అందు. నేను పోగొట్టుకోవాల్సింది ఏమీ లేదు, నేను పొందాల్సింది ఏమీ లేదు. అరుణగా నేను పోగొట్టుకోవాల్సింది ఏమీ లేదు. ఎందుకు లేదంటే నాదంటూ ఒకటి ఉంటే కదా నేను పోగొట్టుకోవాల్సి, నేనుంటే కదా, నేనుంటే నాదులు ఉంటాయి, నాదులుంటే పోగొట్టుకోవాల్సింది ఉంటుంది. భగవాను నాన్న బోధ ఏంటంటే అసలు నాదులే లేవు, నేనే లేదు, నేను లేవు కాబట్టి నాదులు లేవు. ఏమి పోగొట్టుకుంటావు, ఏమి పోగొట్టుకుంటావు? దేహబుద్ధి నాకుంది, నేను పోగొట్టుకోవాలి. ఫస్ట్ దేహబుద్ధి నాకుంది, నేను దాన్ని పోగొట్టుకోవాలి. ఇలా అనుకోని సాధన చేస్తే ఎన్ని కోటి జన్మలు ఎత్తినా అది పూర్తి అవ్వదు. ఏ జన్మలో ఆ ఈశ్వరుడికి దయ కలిగి, కనికరం గురువుకు దయ కలిగి, ఓసి పిచ్చిదానా నువ్వు లేవే, ఉన్నది నేనే, నీవుగా నీకు ఏది కనిపిస్తుందో అదంతా నాదే. ఇక్కడ నాన్నగారు చెప్పిన ఎగ్జాంపుల్ బెల్లం వినాయకుడు. బెల్లంతో వినాయకుడి ప్రతిమను చేసి మొత్తం బెల్లంతో నైవేద్యం పెట్టే వినాయకుడికి బెల్లం ప్రీతి అంటారండి. నైవేద్యం పెట్టడానికి బెల్లం లేదటండి. ఇప్పుడు తొండల్లో కొంచెం బెల్లం గిల్లి ఎదురుగుండా పెట్టి నైవేద్యం పెట్టాడంట భక్తుడు. ఇప్పుడు మన పరిస్థితి అలాగే ఉందండి. పరబ్రహ్మం, ఎక్స్టెండెడ్ పరబ్రహ్మమే అరుణ అండి. ఎక్స్టెండెడ్ పరబ్రహ్మమే నేను అనే మూల తలంపు, ఎక్స్టెండెడ్ పరబ్రహ్మమే నాదులనే తలంపులు అండి. వీటన్నిటి గురువు ఏం చెప్తున్నారంటే, ఈ బెల్లంతో వినాయకుడిని చేసినట్టుగా ఈ సృష్టిలో ఏది కూడా నీదంటూ ఏమి లేదు. ఏది పోగొట్టుకుంటావు, ఏది ఇస్తావు?
అయితే అది ఏది నాది కాదని గుర్తించటానికి ఇవన్నీ నేర్పించారండి. పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఏదైనా సమర్పించు 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 అంటే సమర్పణ భావన రావడానికి అండి. సమర్పణ భావన వస్తూ ఉంటే అప్పుడు లోపల గురుబోధ వల్ల ఇది సమర్పిస్తున్నాను కానీ ఇది నాదేనా అండి. ఇప్పుడు నాకు మీరంతా ఆత్మీయులు. నేను ఒకటి చెప్తాను. నా దగ్గర ఉన్న ప్రతి ఎన్పి అండి, ప్రతి పైసా, ప్రతిదీ నాదనేది ఏమీ నా దగ్గర లేదండి. అంత పిల్లలదే అండి. పిల్లలదే. మళ్ళీ ఇప్పుడు బర్త్డే వచ్చినా, వాళ్ళకి ఏదన్నా వచ్చినా, పెళ్లి రోజు వచ్చినా, ఏదన్నా కట్నం పెట్టాలంటే అదే తీసి పెడతాను నేను. నా అంతరాంతరాల్లో తెలుసు వాళ్ళదే వాళ్ళకి పెడుతున్నానని. అంటే వాళ్ళు నా బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. వేసినప్పుడు వాళ్ళకి అవసరం అంటే ఇట్లాంటివేవో సందర్భాలు వచ్చినప్పుడు నేను పెట్టకుండా దాచుకున్నాను అనుకోండి, ఇది నాది 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 అని. ఆ దాచుకున్నప్పుడు అది వాళ్ళదే అవుతుంది. పెట్టినా అది వాళ్ళదే, వాళ్ళకు పెడుతున్నాను. ఇది నాకు ఇన్నర్ సెన్స్ గా నాకు తెలుస్తుంది. వాళ్ళదే నాదంటూ ఏమీ లేదు, వాళ్ళదే వాళ్ళకి తిరిగిస్తున్నానని. ఏమండి అంటే ఇవ్వడం జరుగుతుంది కానీ ఎరుక లోపల ఉంటుంది, ఇది వాళ్ళదే ఇస్తున్నాను, నాదేమీ లేదు ఇక్కడ. అలాగే మహర్షి ఏమంటున్నారంటే నువ్వు దేహంతో పూజ చెయ్యి, జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, ఏమండి సమాజ సేవ చెయ్యి, లోకాన్ని ప్రేమించు, అన్ని నీ డెస్టినీలో ఏది ఉంటే అది నీ ద్వారా జరుగుతుంది పని. నువ్వు వేరుగా కల్పించుకోని అవసరం లేదు. డెస్టినీలో లేని పని మనం చెయ్యలేము. డెస్టినీలో ఉన్న పనిని చెయ్యను అని కూర్చోవడం జరగదు. కాబట్టి ఏది జరుగుతుందో అది, ఏ ఫలితం వస్తుందో అది అంతా కూడా ఒక ముద్దగా అనుభవించి ఈశ్వరుడిదే 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 లోపల ఇన్నర్ సెన్స్ లో అవేర్నెస్ కలిగి ఉండి అంతే. కర్తాభోక్త జనార్దన అనేవారండి. మా చిన్నప్పుడు ఎవరికైనా భోజనం పెడితే ఆ భోజనం మించి లేసేటప్పుడు స్మరణ చేసుకునేవాళ్ళు. కర్తాభోక్త జనార్దన అని లేచి వెళ్ళిపోయేవారు. ఎందుకంటున్నారో మాకు అది తెలియదు. కానీ నాన్నగారి బోధ విన్న తర్వాత కర్త అంటే సృష్టికర్త, ఏ పనికైనా కారణం, కర్త, కారణం, ఫలితం 3 ఉంటాయి కదా. అవి 3 జనార్దనుడే, నారాయణుడే, పరబ్రహ్మమే. ఈ 3 కాకుండా ఏముంటాయండి? ఒక పనికి కారణం ఉంటుంది, కర్మ ఉంటుంది, ఫలితం ఉంటుంది. ఈ 3 పరమాత్మ జనార్దనుడు అని గుర్తించినప్పుడు అప్పుడు బెల్లం వినాయకుడిని గిల్లి బెల్లాన్ని మళ్ళీ నైవేద్యం పెట్టక్కర్లే, నువ్వు గుర్తిస్తే సరిపోతుంది. ఆ స్థితిని అనుభవించమంటున్నారు భగవాన్. ఎరుకతో అనుభవించు. కాబట్టి నువ్వు పోగొట్టుకోవాల్సింది ఏమీ లేదు, పొందాల్సింది కూడా ఏమీ లేదు. ఇద్దరు అరుణ భగవాన్ని పొందడం కాదండి, అరుణను భగవాన్ సొత్తుగా గుర్తించటం సాధన యొక్క ఫలితం. ఇది భగవాన్ సొత్తు, ఇది భగవాన్ సొత్తు, ఇది భగవాన్ సొత్తు అంటే బుద్ధితో అలా గుర్తిస్తే కనుక అలా ఉండిపోతామండి. ఇది భగవాన్ నిర్ణయము, ఇది భగవాన్ నిర్ణయము, ఇది భగవాన్ నిర్ణయము. ఇదే జరగడం సృష్టికి శ్రేయస్సు, ఇది జరగడం సృష్టికి శ్రేయస్సు. ఎంత పూర్ణంగా ఉంటుందంటే భగవాన్ వాక్ అర్థమైతే అండి, ఇంక ఎక్కడ అండి లోటు కానీ, నెగిటివ్నెస్ కానీ, లిమిటెడ్నెస్ కానీ, అసలు ఆ పదాలు డిక్షనరీలోంచి వెళ్ళిపోతాయండి. భక్తుడి యొక్క డిక్షనరీలో ఆ పదాలకు అర్థం ఉండదు. ఇంకా అంత పూర్ణంగా నాన్నగారు అనేవారు కదా, మైండ్ లో డార్క్ కార్నర్స్ కూడా ఉంటాయమ్మా, అవి లైట్ అంటే వెలిగించబడాలి. అవి కూడా వెలుతురుతో అంటే జ్ఞానముతో. జ్ఞానం అంటే తెలుసుకోవడం, గురు వాక్కుతో అవి కూడా అండి పూర్తిగా
అన్ని పెటల్స్ వికసిస్తే పద్మం ఎలా ఉంటుందో ఒక భక్తుడి యొక్క మనస్సు బుద్ధి వికసించాలండి గురువాక్కుతో. మహర్షి అంటున్నారు తెలియడము తెలుసుకోకపోవడం ఏమీ లేని స్థితి అది. వదిలిపెట్టడము పొందటం, వదలటము పొందటం, ఒకటి వదిలేయడం ఇంకొకటి పొందటం. అంటే మరి అది బోధిస్తున్నారు భగవాన్ ఈ దాని ద్వారా. ఇంకొకటి అండి, మనం అనుకుంటాము మనము భగవాన్ ఇంత డీప్ సబ్జెక్ట్ చెప్తారు కదా అని ఎవరికన్నా అనిపిస్తే, ఏమండి భగవాన్ అంటే మన గురువు, నాన్న అంటే మన గురువు, మన అమ్మ అరగని వస్తువు మనకు పెడుతుందా అండి? ఉగ్గు తినే బాలుడికి కూరలు వండి పెడుతుందా? అన్నం పెడుతుందా? ఎప్పుడు పెడుతుంది? అరిగించుకోగలన్న శక్తి ఉన్నప్పుడే మనకు అలాంటి ఫుడ్ అమ్మ పెడుతుంది. పప్పు, కూర, అన్నము, స్వీట్ అన్ని రకాలుగా. అలాగా మనం ఇప్పుడు మనకి అర్హతనిచ్చి గురువు అండి ఆ పరబ్రహ్మము గురువుగా వ్యక్తమయ్యి తన పాదాల చెంతకి మనల్ని రప్పించుకున్నారు మన భగవాను, మన నాన్న. ఆ వాక్కులు శ్రవణము చేసే అది అవకాశం అండి, అదొక అనుగ్రహం. అది మనకి ఇచ్చారు. ఇది ఒక్కొక్కప్పుడు అనిపిస్తుందండి, భగవానా ఇది చాలురా అప్పా, ఇది చాలు నీ వాక్కులు. ఆ కాలంలో అర్జునుడికి కృష్ణ పరమాత్మ భగవద్గీత బోధించాడు. అర్జునుడు గొప్ప భక్తుడు, పరమాత్మ బోధించాడు. కృష్ణ పరమాత్మ భగవద్గీత ఈశ్వరుడి నోటి నుంచి వెలువడింది అంటున్నారు. ఇప్పుడు నా గురువు, నా భగవాన్, నా నాన్న నోటి నుంచి నేను వెలపడుతుంటే ఆ వాక్కులు బయటికి వర్షిస్తూ ఉంటే, ఆ హృదయము వ్యక్తమవుతా ఉంటే నన్ను ఆయన సన్నిధిలో కూర్చోబెట్టుకొని శ్రవణము చేయించారు కదా. అర్జునుడికి ఉన్నంత భక్తి శరణాగతి నాకుందో లేదో నాకు తెలియదు, నాకు లేకపోవచ్చు. కానీ అర్జునుడికి ఏ గురువు, ఏ కృష్ణుడు ఆ శక్తిని ప్రసాదించాడో, అంతటి భక్తిని, అంతటి శరణాగతిని అదే కృష్ణుడు ఈ రోజు నా గురువుగా, నా నాన్నగా నాకు ఎదురుగా ఉండి బోధిస్తున్నారు అనే విశ్వాసము ఒక అర్జునుడిలాగా మనల్ని తయారు చేస్తుందండి. అర్జునుడు వేల కౌరవుల సైన్యంతో పోరాడాడు, వీరులతో పోరాడాడు. ఎప్పుడు కృష్ణుడిని ఎదురుగుండా పెట్టుకొని, సారథిగా పెట్టుకొని, మనము బుద్ధిలో అండి కర్తగా భగవంతుడిని, భగవాన్ని పెట్టుకొని మనసులో ఎన్ని తలంపులు వస్తే ఏమి, ఎన్ని వాసనలు, కౌరవుల్లాంటి వాసనలు ఎన్ని ఉంటే ఏమి, పాండవుల్లాంటి మంచి తలంపులు ఒక 5 ఉంటే చాలు. అది గొప్ప శక్తి అండి. గురువుకు సంబంధించిన తలంపులు గురు రూపము, గురునామము, గురువాక్కు, ఈ 3 తలంపులు చాలు కౌరవుల్లాంటి వాసనల్ని తెరిపెయ్యడానికి. కృష్ణ పరమాత్మ అండగా ఉన్నట్టుగా నాకు నా హృదయంలో నా భగవాను నాకు సారథిగా ఉన్నాడు. ఈ ఇంద్రియాలనే గుర్రాలకి, తలంపులనే పగ్గాలు పట్టుకొని మూల తలంపుగా ఎవడు కూర్చున్నాడో వాడు ఆ రథ సారథి, ఈ దేహ సారథి నా భగవాన్, నా భగవాన్, నా భగవాన్. సమస్తమునకు అతీతమై సర్వాత్మకమై వెలుగు ప్రజ్ఞానమును తెలుసుకొనుటకు వేరు వస్తువు ఏది ఉన్నది, ఏదియునూ లేదు. ఆ మహర్షి అంటారు సమస్తమునకు అతీతమై. అంటే రూపం సమస్తం అంటే ఇక్కడ మన ప్రపంచాన్నంతా, అన్ని లోకాల్ని ఇలా ఊహించుకోనక్కర్లేదు. అరుణకు అతీతం, అరుణలో సమస్తం ఉందండి. అరుణ రూపము, అరుణ నామము, అరుణ గుణములోనే అరుణ లోకమంతా ఉంది. సమస్తం అంటే అరుణే, ఇంక దాన్ని దాటి వెళ్ళక్కర్లేదు మనకి. ఎవడి మూల తలంపు, ఎవడి వేరు బుద్ధి వాడికి సమస్తం అంటే మిగతాదంతా చూపిస్తుంది. అలాంటి సమస్తానికి అతీతమై
అతీతమైనప్పుడే, అంటే ఆ సమస్తము అరుణ రూపము, అరుణ దేహము ని అరుణ రూపంగా భావిస్తున్నాం కదా, అరుణ రూపము, అరుణ నామము, అరుణ గుణము అతీతమై, అంటే అవి మూడు ఈశ్వరుడి సృష్టి అని అక్కడ ఏ భక్తుడు గుర్తిస్తాడో అప్పుడు వాడు దానికి అతీతమై ఉంటాడు. మీరా ఉన్నట్టుగా, తులసిదాసు తుకారాము ఉన్నట్టుగా సృష్టికి అతీతమయ్యాడు. అంటే జాగ్రత్త అవస్థకు అతీతమై, జాగ్రత్త అవస్థలోనే వాడు నిద్రావస్థ అనుభవిస్తూ ఉంటాడు. ముందు వాడు భక్తుడు గుర్తించాలి, నాకేమీ పని లేదు అంటే, నాకేమీ పని లేదు ఇన్ ద సెన్స్ దేహము పని చేయకుండా ఉండడం కాదు, తలంపులు రాకుండా ఉండడం కాదు, కర్తృత్వ భావన, నేను చేస్తున్నాననే భావన పోతుంది. ఎక్కడ భక్తి ఉందో అక్కడ డెఫినెట్ గా పోతుందండి. సమస్తమునకు అతీతమై సర్వాత్మకమై వెలుగు ప్రజ్ఞానమును తెలుసుకొనుటకు వేరు వస్తువు ఏది ఉంది, ఏదియును లేదు. అలాంటి సమస్తానికి, అంటే తన మూల తలంపుకు అతీతమై ఏ భక్తుడైతే ఉండగలుగుతున్నాడో వాడు సర్వాత్మకమై వెలుస్తాడు. నేనే అన్నిటా ఉన్నాను, నేనే నిండిపోయి ఉన్నాను, ఏది ఉన్నదంతా నేనే ఉన్నదంతా అని అర్చించినాడు, నేను సమస్త సృష్టిగా ప్రతిబింబిస్తుంది అనే ధ్యాసలోకి వస్తాడు వాడు. అప్పుడు సర్వవ్యాపకమైపోతాడు. మనకి ఇన్ని ఇంద్రియాలు ఉన్నాయి, ఇన్ని కాళ్ళు, చేతులు, చెవులు, కళ్ళు, ముక్కు, అన్ని రకాల కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, తలంపులు అన్ని నేను అనుకుంటున్నాను కదా. వాటన్నిటినీ నేనుగా వ్యాపించి ఉన్నాను. అంటే ఇప్పుడు మీకు సత్సంగం చెప్తున్నాను, కాలికి నాకు చీమ కుట్టింది అనుకోండి, కాలు వేలికి తెలుస్తుంది నాకు అక్కడ చీమ కొడుతుంది అని. అంటే ఎరుక కలిగి ఉండడం, మొత్తం బాడీ అంతా ఎట్ టైం అండి, ఒక్క సెకండ్ లో మొత్తం దేహంలో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది ప్రతి జీవుడికి. అలాగే సర్వవ్యాపకత్వం అంటే మొత్తము వ్యాపించిన పరమాత్మ, ఎన్ని రూపాలు, ఎన్ని నామాలు, ఎన్ని గుణాలు, వాటికి అతీతంగా కూడా వ్యాపించిపోతాడటండి ఎవడైతే తన మూల తలంపును భగవంతుడిగా గుర్తించాడో, మూల తలంపు యొక్క శక్తి ఈశ్వర శక్తిగా గుర్తించాడో, సమస్తమునకు అతీతమై సర్వాత్మకమై వెలుగు ప్రజ్ఞానమును తెలుసుకొనుటకు వేరు వస్తువు ఏది ఉన్నది, ఏదియును లేదు. అంటే భగవాన్ చెప్తున్నారు, మీకు అంటే ఒకటి ఏకంగా ఇద్దరు లేరు, ఒకడు ఇంకొకడిని తెలుసుకోవటం ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, ఏకమే. ఆ ఏకము ఏదైతే ఉందో అది రూపనామము గుణానికి అతీతంగా ఉండగలదు, ఉంటుంది. గాఢ నిద్రలో మనకు తెలుస్తుంది. గాఢ నిద్రలో ఏ వస్తువు అయితే రూపానికి, నామానికి, గుణానికి అతీతంగా ఉందో అది ఇప్పుడు కూడా, అంటే సత్సంగము చెప్పుకోవడం, వినడం అనే ప్రక్రియ జరుగుతున్నప్పుడు కూడా అది అలాగే దాని స్వరూపంగా ఉంది. అది గుర్తించు. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి హృది విసమనసా స్వం చిన్వతామజ్జతావా పవనచలనరోధాత్ ఆత్మనిష్టో భవత్వం. గురురూపమో గిరిరూపమో శ్రీనాన్నపాదమే మాకు శరణ్యం.